జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈసా పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుజాత తెలిపారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలకు దీనిపై ఆమె అవగాహన కల్పించారు. ఈసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయన్నది వివరించారు. ఉపాధి హామీ కూలీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులన్నారు. ఈసా పోర్టల్ కింద నమోదైతే యాక్సిడెంటల్ డెత్ కు 2 లక్షలకు, వికలత్వంకి 2 లక్షలు వస్తుందన్నారు. ఆయుష్మాన్ భవ కింద 5 లక్షల ఇన్సూరెన్స్, 60 ఏళ్ల దాటిన వారికి పెన్షన్ సౌకర్యం ఉంటుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సుజాత సూచించారు. అండి, నా పేరు సుజాత. నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సర్కిల్ 2 అనంతపురం నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఎన్ఆర్ఐజీ వర్కర్స్ వర్క్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ ఒకటి సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఈశ్రామ్ పోర్టల్ని ఒకటి లాంచ్ చేశారు. దాంట్లో వీళ్ళంతా రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చాను. ఇది కరోనా టైం విపత్కాల పరిస్థితిలో మనకు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందడానికి కార్మికులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడానికి ఈ పథకాన్ని లాంచ్ చేశారండి. అప్పుడు వీళ్ళందరి డేటా అనేది గవర్నమెంట్ల దగ్గర లేదు. సో అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఈశ్రామ్ పోర్టల్ని ఆగస్టు 26, 2021 లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ దీంట్లో రిజిస్ట్రేషన్ కావడానికి వర్కర్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళ మధ్యలో వాళ్ళు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ప్లస్ నామినీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అండి. ఏ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సిఎస్సి సెంటర్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన డిజిటల్ అసిస్టెంట్కి కూడా దీన్ని లాగిన్ ఇచ్చారు, అక్కడ కూడా పోయి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ప్రజెంట్ ఈ స్కీమ్కి ఉండే స్కీమ్స్ ఏమంటే ఒకటి యాక్సిడెంటల్ డెత్ 2 lakhs ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, ప్లస్ యాక్సిడెంటల్ డిజబిలిటీకి 2 lakhs ఇన్సూరెన్స్ ఉంది. ప్లస్ రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 84 లక్షల మంది ఈ ఈశ్రామ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో 7,20,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యడం జరిగిందండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో దీంట్లో సంక్షేమ పథకాలు లాంచ్ చేస్తున్నారు. అవి ప్రజెంట్ అయితే మనకి ఆయుష్మాన్ భవ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతూ ఉంది. పెన్షన్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ స్కీమ్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళకి పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేస్తున్నారు. ప్రజెంట్ ఇవి 4 ఉన్నాయండి. రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలు వస్తాయి. సో వీళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషనే కాబట్టి మేము ఇక్కడ వచ్చి వీళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాను. అలాగే భవన నిర్మాణ కార్మికులు మన స్టేట్ గవర్నమెంట్ అది, వీళ్ళకంటే ఒక సంక్షేమ బోర్డు ఉంది ఎన్ఆర్ఐజీ వర్కర్స్కి. ఆ బోర్డు నుంచి కూడా సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నారు. దానికి అర్హులు ఎవరంటే ఈ ఎన్ఆర్ఐజీ వర్కర్స్ కరువు పని చేసిన వాళ్ళకి, కరువు పని బుక్ ఉన్న వాళ్ళు, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మా ఆఫీస్లో వచ్చి 110 రూపాయలు చలానా ఆంధ్రా బ్యాంక్లో కట్టాల్సి ఉంటుంది. ఆ చలానా మేమే ఇస్తాము. అక్కడ వచ్చి మాకు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తాము. అదైతే 110 రూపాయలు చలానా కట్టాలి. అది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే కాదు. దానికి కూడా సంక్షేమ పథకాలు ఇప్పుడు న్యాచురల్ డెత్ చనిపోయిన వాళ్ళకి కూడా ఉన్నాయి, ప్లస్ యాక్సిడెంటల్ డెత్ చనిపోయిన వాళ్ళకి ఉన్నాయి. తర్వాత మెటర్నిటీ ఉంది, మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అవన్నీ అబయాన్స్ చేసి ఉన్నారు స్కీమ్స్ అన్నీ. రాబోయే రోజుల్లో దాన్ని కూడా రిలీజ్ చేస్తారండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళతో రిజిస్ట్రేషన్ చేయడానికి నేను ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చానండి. థ్యాంక్ యూ సార్. ఇందులో ఈశ్రామ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఎవరు అనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒకరు కాదు, ఈఎస్ఐ ఈపీఎఫ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాదు, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఎలిజిబుల్ కాదు. మిగతా అన్ని రంగాల్లో పనిచేసే, అసంఘటిత రంగంలో పనిచేసే వర్కర్లందరూ దీంట్లో ఎలిజిబుల్ అవుతారండి. అందరూ దీంట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనమే వెళ్ళి దీన్ని ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటారు. గూగుల్లో వెళ్ళి ESHRAM ఈశ్రామ్ అని టైప్ చేస్తే ఈశ్రామ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అని ఒకటి లింక్ వస్తుంది. ఆ లింక్ని టైప్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు ఆధార్కి ఏదైతే మొబైల్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేస్తే 2 OTPలు వస్తాయి.
ఆ ఓటీపీల ద్వారా లాగిన్ అయ్యి 7 ప్రొఫార్మాస్ వస్తాయి సార్. ఆల్రెడీ ఇవి మనకి ఆధార్కి లింక్ అయి ఉంటాయి కాబట్టి దాంట్లో డేటా అనేది అంతా వస్తుంది. సబ్మిషన్ కొట్టుకుంటూ వెళ్తే లాస్ట్లో ఫైనల్ సబ్మిషన్ చేస్తే సేమ్ ఆధార్ కార్డ్ లాగానే ఉంటుంది. అది యూఏఎన్ కార్డ్ నెంబర్ అంటారు దాన్ని. 12 డిజిట్స్ నెంబర్తో ఇది రిజిస్ట్రేషన్ అయ్యి ఒక కార్డు జనరేట్ అవుతుంది. ఆ కార్డు ఉండడం వల్ల మనకు బెనిఫిట్స్ అందుకుంటాం మనము. థ్యాంక్ యూ. నా పేరు సుజాత, నేను ఏపీఓ ఇక్కడ బుకరాయ సముద్రం మండలము. ముఖ్యంగా ఈరోజు ఉపాధి హామీ పనులు చేస్తుంటే వారిని విజిట్ చేయడం జరిగింది. ఉపాధి హామీ పనులని ముఖ్యంగా ఇక్కడ ఏమంటే గిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఏదన్నా కానీ ప్రమాదవశాత్తు వాళ్ళకి ఇబ్బంది ఏదైనా కలిగినా కానీ లేదంటే చనిపోయినా కానీ దీని నుంచి 2 లక్షల రూపాయలు వారికి బెనిఫిట్ అనేది వస్తుంది అనే విషయాన్ని తెలియజేయడానికి మనకు ఫీల్డ్ ఆఫీసరు అలాగే ఈ శ్రమ్ పోర్టల్లో ఏ విధంగా వాళ్ళు చేసుకోవాలి అనేది కూడా చెప్పడానికి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేడం కూడా వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మనకు చాలా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి చాలా స్కీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హార్టికల్చర్ తీసుకుంటున్నాము. రైతులు ఎవరన్నా 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపల ఉంటే గిన అటువంటి వారికి 3 ఏండ్లు మెయింటెనెన్స్ ఇస్తున్నాము. హార్టికల్చరు ఏదైనా కానీ పండ్ల మొక్కలు పెట్టుకోవడానికి కానీ పూల మొక్కలు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కూలీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు హరిరంగారెడ్డి. నేను కెనరా బ్యాంక్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను ఇక్కడ బీకేఎస్. మనకి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 పథకాలు ఉన్నాయి. పిఎంఎస్బీవై, పిఎంజేజేవై ఉన్నాయన్నమాట. ప్రధానమంత్రి పీఎం జ్యోతి యోజన ఒకటి, ప్రధానమంత్రి బీమా యోజన ఒకటి అనమాట. మనకి 436 రూపాయలు ఒకటి ఇన్సూరెన్స్, 20 రూపాయలు ఒక ఇన్సూరెన్స్ అనమాట. ఈ ఏప్రిల్కి అందరికీ కంప్లీట్ అయిపోతాయి. దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 50 కోట్ల వరకు మనకి డబ్బులు వచ్చాయి. ఇప్పటి నుంచి బీమా పథకానికి డబ్బులు ఎవరు లేబర్ నుంచి కట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రమే కట్ చేస్తున్నారు. ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.